ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఏపీలో సంచలనంగా మారిన సాయి కృష్ణ మిస్సింగ్ కేసు దర్యాప్తు స్పీడప్ చేశారు. ఈ కేసు విచారణ నిమిత్తమై ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సాయి కృష్ణ ఇంటికి వెళ్లారు. సాయి కృష్ణ తల్లి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. ఇంట్లో సాయి కృష్ణ తల్లి లేకపోవడంతో వారు అక్కడే వేచి చూశారు. కేసులో దర్యాప్తు పారదర్శకంగా సాగేందుకు ఏసీపీ దైవప్రసాద్ ను విచారణ అధికారిగా నియమించినట్లు తెలుస్తుంది. అలాగే సీఐ నాగరాజుపై హత్యాయత్నం సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ శాంతి చర్చల్లో నేను బిజీ అవడం, కొన్ని వీడియోలు రిలీజ్ చేయడం చూసిన తర్వాత చాలా మంది తెలుగువారు కూడా సార్ మాకు ఇక్కడ అన్యాయం జరుగుతుంది అని నన్ను కొంతమంది ఒక ప్రెస్ ప్రెసిడెంట్ కూడా మాట్లాడారు. సాయి కృష్ణ అనే యంగ్ 26-year-old కొడుకు వాళ్ళ తల్లిదండ్రులు చెప్పింది ఏంటి అంటే పోలీస్ స్టేషన్లోనే సిఐ నాగరాజు గారే చంపేశారు అని ఆరోపిస్తున్నారు. ఇది ఎంతవరకు నిజం? కోర్టు ఆర్డర్ ఇచ్చిన ఆయన్ని 17వ తారీఖు లోపుని హాజరుపరచమని, మరలా ఇప్పుడు 29వ లోపుని జూని అయినప్పటికీ ఆయన హాజరుపరచట్లేదంటే ఏం జరిగింది? తక్షణమే ఈ కొంతమంది పోలీసుల దౌర్జన్యాన్ని అరికట్టాలి అంటే ఒక రిటైర్డ్ జడ్జి ద్వారా లేదా ఒక సరియైన సిబిఐ ఎంక్వైరీ చేసి ప్రవీణ్ పగడాల విషయం న్యాయం జరగలేదు, అడ్డంగా చంపేశారు. రుజువులతో నేను డిబేట్కి వచ్చాను. ఇప్పుడు సాయి కృష్ణని చంపేశారని తల్లే ఆరోపిస్తుంది. ఈ మధ్యని మన ఆంధ్ర రాష్ట్రంలో ఎంతో శాంతిగా ఉన్న రాష్ట్రాన్ని కులాల మధ్య మతాల మధ్య చిచ్చుపే. ఇప్పుడు సాయి కృష్ణ మిస్సింగ్ కేసు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన కామెంట్స్ కూడా మనకు తెలుసు. ఇప్పుడు పాల్ కూడా కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి నాగేశ్వరరావు అందుబాటులో ఉన్నారు. నాగేశ్వరరావు, ఇప్పటికే ఎవరైతే అధికారులు ఉన్నారో నీ కొడుకుని చంపేశానని అతన్ని కూడా ఇప్పటికి సస్పెండ్ చేసినట్లు తెలుస్తుంది. సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అసలు సాయి కృష్ణ మిస్సింగ్ కేసు ఎక్కడి వరకు వచ్చింది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం గావించిన మిస్సింగ్ అండ్ లాకప్ డెత్, అలాగే ఈ కేసుకు సంబంధించి మొట్టమొదటిగా కూడా తల్లి బయటకు వచ్చి రోడ్డు మీదకి దిగి ధర్నా చేసేంత వరకు కూడా ఈ కేసు విషయం గురించి బయటకి ఎవరికి తెలియని పరిస్థితి ఉంది. ముఖ్యంగా విజయవాడకి చెందిన రౌడీ షీటర్ గాదే సాయి కృష్ణ 26 సంవత్సరాలు ఆయన మిస్సింగ్ అయిన తర్వాత ఆయన అదృశ్యం అయిన తర్వాత ఆ కొద్ది రోజులకి తల్లి రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేయడంతో ఈ యొక్క కేసు వెలుగులోకి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే కేసు ప్రధానంగా కూడా ఆ ర్యాలీలు ధర్నాలతో మొదలైన ఈ కేసుని రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఇంటికి వెళ్లి పరామర్శించడంతో ఈ యొక్క కేసు రూపురేఖలు మొత్తం కూడా మారిపోయాయని చెప్పుకోవచ్చు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే మొదటగా ఆ సిఐ నాగరాజుని వీఆర్ కి పంపించారు. వీఆర్ పంపించిన అనంతరం వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులందరూ కూడా మీడియా సమావేశాలు పెట్టడం, ఆ తర్వాత ఆయన్ని సస్పెండ్ చేసిన తర్వాత నిన్న జగన్మోహన్ రెడ్డి వెళ్లి వాళ్ళ కుటుంబ సభ్యులను కలిసి మీడియా సమావేశం పెట్టి పెద్ద ఎత్తున ఆ ప్రభుత్వం మీద విమర్శలు చేయడంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు ఆయన మీద. అయితే ముఖ్యంగా మర్డర్ అండ్ అదృశ్యంపై పలు సెక్షన్ల కింద కూడా నాగరాజుపై కేసు నమోదు చేశారు. అయితే దీంట్లో ప్రధానంగా కూడా ఆ నాగరాజు ఎవరైతే సాయి కృష్ణ తల్లి ఉందో, సాయి కృష్ణ తల్లిని స్వయంగా ఆ కమిషనర్ పిలిపించుకొని ఫిర్యాదు రాయించుకొని ఆయనే స్వయంగా ఫిర్యాదు స్వీకరించి పలు సెక్షన్ల మీద కేసు నమోదు చేయడం పట్ల ప్రభుత్వం దీని మీద కీలకంగా ముందుకు అడుగు వేస్తుందన్నది కూడా మనకు అర్థమవుతున్న పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతానికి నాగరాజు ఇంటి వద్ద ఉదయం నుంచి కూడా
సాయి కృష్ణ ఇంటి వద్ద సాయి కృష్ణ మృతుడు మిస్సింగ్ కేసు ఎవరైతే ఆరోపణలు ఉన్నాయో సాయి కృష్ణ ఇంటి వద్ద ఉదయం నుంచి కూడా నాగరాజుకు సంబంధించి ఏమి జరిగింది ఏమిటి అని తెలుసుకునేందుకు కానీ ఇంట్లో వాళ్ళకి ఏమి తెలియదనే దాని మీద పెద్ద ఎత్తున సాయి కృష్ణ ఇంటికి అధికారులు చేరుకుంటా ఉన్నారు. అధికారులు చేరుకుంటున్న నేపథ్యంలో ఈ కేసు కూడా కీలకంగా మారుతున్న పరిస్థితి. నేటి ఉదయం పలు సెక్షన్ల మీద సాయి కృష్ణ మీద కేసు నమోదు చేసిన ఆ నేపథ్యంలో ప్రత్యేక దర్యాప్తు అధికారిని కూడా నియమించారు. ఆయన రాజమండ్రి ఎస్పీని ఆ నిజాలు నిగ్గుదేల్చేందుకు కూడా ప్రత్యేక దర్యాప్తు అధికారిగా కూడా ఆ ప్రభుత్వం ఆయన్ని నియమించిన ఆ పరిస్థితి అయితే ఉంది. ఈ యొక్క కేసుకు సంబంధించి కూడా కోర్టు ఒక కీలక ఆదేశాలు కూడా జారీ చేసింది. సాయి కృష్ణ ఆ పోలీస్ స్టేషన్ తీసుకువచ్చారు అన్న డేట్లలో ఏవైతే ప్రధానంగా ఉన్నాయో ఆ ప్రధానమైన డేట్లలో తీసి ఫుటేజ్ ని మరే విధమైన స్టేషన్ లో ఉన్నటువంటి ముఖ్యమైన ఏదైనా వివరాలు కానీ దాచిపెట్టాలంటూ కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసిన ఆ పరిస్థితి అయితే ఉంది. అయితే ఆ తెల్లవారుజామున నుంచి ఆ వంగవీటి ఆశ గాని వైఎస్ఆర్సీపీ నాయకులు గాని అలాగే ముఖ్య అధికారులు కానీ కొద్దిసేపటి క్రితం ఆ కృష్ణలక్క పోలీస్ స్టేషన్ కి ఫారెస్ట్ నిపుణులు కూడా చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే నేటి ఉదయం నుంచి సాయి కృష్ణ కేసుకు సంబంధించి మాత్రం కీలక పరిణామాలు కీలకమైన వ్యక్తులు విచారణలు చేయటం చూసుకుంటే మరికొద్ది గంటల్లో ఈ కేసుకు సంబంధించి ప్రభుత్వం క్లారిటీ ఇచ్చే అవకాశాలు అయితే పూర్తిగా కనపడతా ఉన్న పరిస్థితి అయితే ఉంది. నిన్న చూసుకుంటే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇరువురు కూడా రాష్ట్ర డీజీపీని పిలిపించుకొని ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు కనుక్కున్నారు. పవన్ కళ్యాణ్ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. తప్పు చేసిన ఎవరైనా సరే శిక్ష అనుభవించక తప్పదని. అయితే ఈ సరే, తల్లి స్టేట్మెంట్ అయితే రికార్డ్ చేయడం జరిగింది నాగేశ్వరరావు. ఆ స్టేట్మెంట్ లో ఏం పొందుపరిచారు? తన కొడుకు ఇంటి వద్ద నుంచి వెళ్లిపోయి మార్కాపురం పరిసర ప్రాంతాల్లో ఉంటున్నారని కూడా తల్లి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. అక్కడ నుంచి పోలీసులు తన కొడుకుని తీసుకొని వచ్చి కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో ఉంచి పలు రకాలుగా చిత్రహింసలు పెట్టినట్టు తెలుస్తా ఉందని. తన కొడుకు ఉన్నప్పుడు కూడా తను పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఆరా తీయగా నీ కొడుకుని కొంత మేరకు ఉన్నాడు, స్టేషన్ లో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయంటూ కూడా కొంతమంది పోలీసులు ఆమెకు తెలిపినట్టు తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి విజయవాడ సిపి నిన్న ఆమె తల్లిని పిలిపించుకొని స్టేషన్ కి మాట్లాడినప్పుడు ఆమెకి పూర్తిగా ధైర్యం చెప్పి స్వయంగా ఫిర్యాదు స్వీకరించినట్లు కూడా తెలుస్తా ఉంది. అయితే ఆ తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు తల్లితో పాటు ఇద్దరు మేనమామలు కూడా ఆ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. మొత్తంగా ఇద్దరు మేనమామలు తల్లి ముగ్గురు ఆ స్టేట్మెంట్ కూడా ఈ రోజు ఉదయం ఆమె ఇంటికి వచ్చిన కమిషనర్ పోలీసు విజయవాడ నగర కమిషనర్ రాజశేఖర్ బాబు ఫిర్యాదు చేసిన తర్వాత కేసు నమోదైన తర్వాత ప్రత్యేక దర్యాప్తు అధికారుల బృందం సాయి కృష్ణ వాళ్ళ ఇంటికి వచ్చారు. సాయి కృష్ణ ఇంటికి వచ్చిన అనంతరం కూడా సాయి కృష్ణ తల్లి స్టేట్మెంట్ ఇద్దరు మేనమామల స్టేట్మెంట్ తీసుకొని పోలీస్ అధికారులు పూర్తిగా ఈ యొక్క కేసుకు సహకరిస్తాము, ఉన్నట్టు కూడా తమకు తెలపాలని, తర్వాత అధికారులు ఇంటికి వచ్చి వెళ్ళిన తర్వాత కానీ కేసు నమోదు చేయండి అని ఫిర్యాదు ఇచ్చినప్పుడు కానీ గుర్తులేని అంశాలు కానీ తర్వాత ఏదన్నా అంశాలు తెరిచిన ఏమైనా అంశాలు తమకు తెలిసిన అది మొత్తం కూడా పోలీస్ అధికారులకి తెలపాలని కూడా ఈ రోజు ఉదయం ఆ తల్లికి ఇద్దరు మేనమామలకి పోలీసు అధికారులు చెప్పిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా పోలీసు అధికారులు ఇంటికి వచ్చినప్పుడు మా బిడ్డ ఏమయ్యాడో చెప్పమని ఆ పోలీసు అధికారులను మరొకసారి ఆ తల్లి వేడుకుంటూ అభ్యర్థిస్తూ పెద్ద ఎత్తున రోధించిన పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా ఎందుకు ఇతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది సాయి కృష్ణని అంటే 25 ఏళ్లలోనే తన పైన 23 వరకు కేసులు ఉన్నాయని చెప్పిన ఆరోపణలు కూడా తెరపైకి వస్తున్నాయి. ఏ కేసు కోణంలో అతన్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు? ఏ కేసు కోసం వాళ్ళని ఎంక్వైరీ చేయడం జరుగుతుంది? ఎందుకు అసలు అతన్ని స్టేషన్ లో ఉంచాల్సిన అవసరం వచ్చింది పోలీసులకి? అయితే కొంత మేరకు నిన్న మీడియాతో మాట్లాడేటప్పుడు గానీ వాళ్ళ అమ్మ గాని వాళ్ళ మేనమామలు గాని చెప్పే క్రమంలో సిఐకి సాయి కృష్ణకి పలు కేసులకు సంబంధించి కూడా
కొత్త పరిచయాలు ఉన్నాయి. సాయి కృష్ణ సిఐకి డైరెక్ట్ గా ఫోన్ చేసి మాట్లాడుకునేంత ఆ చదువు కూడా ఉంది. ఏ కేసు గురించి అయినా సరే సార్ తన పని ఏంది, నేను రావాలని అన్న విషయాలు డైరెక్ట్ గా సిఐకే ఫోన్ చేసి సాయి కృష్ణ మాట్లాడుతూ ఉండేవాడు. అలాగా ఉన్న ఇద్దరి మధ్య ఏం జరిగింది, అలాగే సాయి కృష్ణని ఇక్కడ గుంటూరు, విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఆయన మీద పెద్ద ఎత్తున కేసులు నమోదవటం, కేసులు నమోదు ఆయన అనంతరం కూడా స్టేషన్ కి పిలిపించి మాట్లాడటం, ఊరు వదిలేసి పొమ్మని అధికారులే చెప్పారు. ఆ క్రమంలో కేసులు ఎక్కువ అవటం, ఇబ్బంది పడటం, ఇవన్నీ కూడా విజయవాడని వదిలేసి ఆయన మార్కాపురం వెళ్లి మార్కాపురంలో ఆయన నివసిస్తా ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే పోలీసులు అక్కడికి వెళ్లి ఆయన్ని అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి విచారణ నిమిత్తం స్టేషన్ కి తీసుకొచ్చిన క్రమంలో ఆ స్టేషన్ లో సిఐ అడుగుతున్న కొన్ని ప్రశ్నలకి ఇతను చెప్పే సమాధానాల మధ్య ఏదో కొద్దిపాటి ఆ గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ కారణంగానే ఆయన మీద పోలీసులు పెద్ద ఎత్తున దాడి చేశారు. దాడి చేసిన క్రమంలో తగలరాని చోట ఆ దెబ్బలు తగలటం వల్లే ఆయన చనిపోయాడని బయటికి తెలిస్తే ఇది పెద్ద గోల్ అవుతుందన్న ఉద్దేశంతో ఆయన తీసుకెళ్లి ఎలక్ట్రికల్ మృతదేహాన్ని ఖననం చేసే దాంట్లో వేసి కాల్చి బూడిద చేశారంటూ కూడా ఆ తల్లి ప్రధానంగా ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ విషయాలన్నిటి మీద కూడా ఈ రోజు ఉదయం వచ్చిన ప్రత్యేక అధికారుల బృందానికి తల్లి వివరించింది. తల్లి చెప్పిన అనంతరం కూడా అధికారులు స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నారు. అలాగే ఇద్దరు మేనమామలు స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుని వెళ్లిన కొద్దిసేపటికే ప్రస్తుతం ఇప్పుడు మనం మాట్లాడుతున్న క్రమంలో లైవ్ లో కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో ఫారెన్సిక్ నిపుణులు వచ్చారు. వాళ్ళు ఆ సాయి కృష్ణ జైల్లో స్టేషన్ లో ఉంచిన గదిని గాని, సాయి కృష్ణాన్ని కొట్టాడన్న ప్రాంతంలో గాని అధికారులు అక్కడ పూర్తిగా వివరాలు సేకరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఫారెన్సిక్ నిపుణులు ఇచ్చిన వివరాలను బట్టి వాళ్ళు అధికారులు చేసిన ఇన్వెస్టిగేషన్ ప్రభుత్వానికి ఇచ్చిన తర్వాత ఆ పూర్తి వివరాలు అయితే దీని గురించి బయటకు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఖచ్చితంగా నాగరాజు స్టేషన్ లో ఇబ్బంది పడ్డాడా, కొట్టారా, దాడి జరిగిందా, అక్కడ చనిపోయారనే విషయాలు అయితే ఫారెన్సిక్ నిపుణుల మీద ఆధారపడి ఉంది. మరికొద్దిసేపట్లో ఈ యొక్క నివేదిక ప్రభుత్వానికి ఇస్తే మాత్రం దీని గురించి పూర్తి సమాచారం బయటకు వచ్చే అవకాశాలు కనబడుతున్న పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ నాగేశ్వరం. ఎలా తీసుకొచ్చారు అంత జరిగిన తర్వాత వెయిట్ చేయడం నా ఉద్యోగమే. ప్రతిదీ కూడా అధికారులు అయితే సమాచారం